అందరికీ వందనాలమ్మా. మరి నూతన సంవత్సరంన ఈ నూతన సంవత్సరమున మనమందరము కూడా మొదటి ఆరాధన దినమున ప్రవేశించి ఉన్నాం. మరి నూతన సంవత్సరంన ఒక క్రొత్త విధానాన్ని మనం దేవునిలో అవలంబించుకుందాం. ఏ రీతిగా అంటే మనకు భస్మ బుధవారం వరకు 9 ఆదివారాలు ఉన్నాయి. ఈ 9 ఆదివారాల్లో ఈరోజు ఆ 7 ఆదివారాలు మన యొక్క నడిపింపు గురించినటువంటి పరిచయమును ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అనంతరం 7 ఆదివారాలు కట్టబడుటకై మనము ఉంటాం. 9వ ఆదివారంన మనము మన శిలువ ధ్యానాల కొరకు సిద్ధపాటు కలిగినటువంటి లేఖనాల్ని మనం ధ్యానం చేసుకుంటాం. మరి ఈ 8 ఆదివారాలు ఆరాధన దినముల్లో మనం ధ్యానం చేసుకోబో విషయములు ఏమిటి అంటే, ఒక చరిత్రను మనం సృష్టించుటకు మనం ఎలాగా ఉండాలి అంటే, ఏ రీతిగా అంటే నేను చెప్పేది, ఒక ఆలోచన కలిగినటువంటి వారు, ఆ ఆలోచనని ఆచరణ చేసినటువంటి వారు, ఆ ఆచరణ ద్వారా ఒక విధానాన్ని నిర్మించబడిన వారు, నిర్మించబడిన దాన్ని స్థిరపరచబడిన వారు, స్థిరపరచబడిన దాన్ని అలంకరించబడిన వారు, అలంకరించిన దానిని సమర్పించబడిన వారు, సృష్టించబడేవారుగా ఉంటారు. దీన్ని ఒక చరిత్రను అంటే ఏ రీతిగా అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, మన ఈ లోకంలో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. తాజ్మహల్ అందరికీ తెలుసు కదమ్మా. అదొక సమాధి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కట్టడం కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పుడు దాని ఆలోచన, ఆచరణ, నిర్మాణము, స్థిరపరచటము, అలంకరించటము, ఇవన్నీ కూడా సరైన విధములో జరగటం వలన ఒక చరిత్రను సృష్టించబడిందా లేదా? ఎందుకని? ప్రపంచంలోని 7 వింతల్లో అదొక వింత. మరి ఆ రీతిగానే మనము కూడా దేవునిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక భవంతిగా కట్టబడాలి. అర్థమైందా? ఆ కట్టబడుటకు, ఆ విధానానికి మనకు అవసరమైనటువంటివి ఏంటి? ఒక విజన్ అంటే ముందు ఆలోచన, ఆ తర్వాత ఆచరణ, ఆ ఆచరణ ద్వారా నిర్మించుట, నిర్మించిన దాన్ని స్థిరపరచుట, స్థిరపరిచిన దాన్ని అలంకరించుట, అలంకరించిన దాన్ని దేవుని కొరకు సమర్పించుట. అప్పుడు మనం సృష్టించబడిన వారుగా ఉంటాం. కనుక మొదటగా మనము ఒక ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఆ ఆలోచన ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. చూడండమ్మా, మనందరికీ బాగా తెలిసిన లేఖనాలే. చూడండి, 1 కీర్తన 3 వచనాలు చూడండమ్మా. సరే చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గమును నిలువుక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. చాలమ్మా, చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒక విషయంలో గమనిద్దాం. ఇక్కడ మనకు ఒక ఆలోచన ఉంది. నేను నా దేవుల్లో ఇలా కట్టబడాలి, నా దేవుళ్ళు నేను ఎలా ఉండాలమ్మా? ఒక గొప్పగా ఉండాలి. ఎందుకంటే మనం అంతా కూడా మన ఇంట్లో కానివ్వండి, మన యొక్క సామాజిక వర్గంలో మనం ఎలా ఉండాలనుకుంటాం? కొంచెం గొప్పగానే ఉండాలనుకుంటాం కదా. అందుకే కదా పిల్లల్ని బాగా చదివించేది, ఇంట్లో అవసరమైన వస్తువుల్ని కొనేది, ఉండే విధానము, మంచి పనులు చూసుకొని జాగ్రత్తగా కష్టపడేది. ఇవన్నీ కూడా ఎందుకు? ఒక విధానాన్ని పొందుకున్నట్టుకే. అందుకే మొదట మన ఆలోచన ఎలా ఉండాలి? దేవునిలో గొప్పగా ఆలోచించాలి. కట్టలేని కట్టడంగా ఉండకూడదు, కట్టగలను అనే కట్టడంగా ఉండాలి. ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్పదైన భవంతిగా మన దేవుని దృష్టి యందు మనం కట్టబడి ఉండాలి. అలా ఉండాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలో చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మొదట మన ఆలోచనలన్నీ కూడా దైవపరమైనవై ఉండాలి, దైవికమైనవై ఉండాలి. అర్థమైందమ్మా? దేవుని మనము ఘనపరిచే విధమైన ఆలోచనలతో ఉండాలి. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట మనం కూర్చుండకూడదు. జోకులు వేసుకుంటూ ఉంటాం. అంటే జోకులు అంటే
మనకు సంబంధించి మనకు అక్కడ మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు గురించో ముగ్గురు గురించో అయితే పర్లేదు, ఎందుకంటే అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. అక్కడ ఉన్న ముగ్గురు నలుగురు ఐదుగురు 10 మందో ఆడున్న వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకని వారి ఎదుటినే నువ్వు మాట్లాడుతున్నావు. అర్థమైందా? ఇప్పుడు ఒక నలుగురు కూర్చొని ఉన్నామమ్మా, ఒకటి గురించి అక్కడ అక్కడ ఉన్న నలుగురు గురించే మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ కనుదృష్టి ఎదురే జరుగుతుంది కాబట్టి అది ఎలా ఉండదు, దోషంగా పరిగణించబడదు, ఎందుకంటే వారి ముందు జరుగుతున్నది అది. అలా కాకుండా మన మధ్య లేని వ్యక్తి గురించి మనం విమర్శించినను పాపమే, వారి గురించి అపహసించినను పాపమే, వారి గురించి లేనిది చెప్పినను పాపం. ఒకవేళ నీ మధ్య లేని వారి గురించి నువ్వు మాట్లాడదలిచినచో వారు దేవుల్లో ఎదుగుతున్న విధానాన్ని మాట్లాడుకోండి, నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు దేవుల్లో చూపిస్తున్న విశ్వాసం గురించి మాట్లాడుకోండి, నీ విశ్వాసం స్థిరపరచబడుతుంది. అర్థమైందా? కాబట్టి మనము అపహాసకులు కూర్చుండే చోటున మనం కూర్చుండకూడదు. అంటే మనకు ఒక ఆలోచన ఉందంటే ఆ ఆలోచన దైవికమైనదై ఉండాలి, దేవునిలో ఎదిగేదై ఉండాలి, దేవుని కొరకైనదై ఉండాలి. ఎందుకంటే ఆ ఆలోచన ఏంటిది, నా దేవుని కొరకు స్థిరపరచబడినటువంటి పునాదులతో కట్టబడుతున్నటువంటి ఒక నూతన పట్టణముగాను ఒక నూతన భవంతిగాను నేను కట్టబడుటకై నాకు అవసరమైన మొదటిది ఏంటిదమ్మా, మంచి ఆలోచన. కాబట్టి ఆ మంచి ఆలోచన కావాలంటే మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. అయితే లెస్సైన జ్ఞానము ఆలోచనలు మనకు ఎలా వస్తాయి, ఏ విధంగా అంటే చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, ఆ యొక్క ఆనందము ఆయన ధర్మశాస్త్రమునందు ఉంటే గనుక, అలాగే దివారాత్రము దాన్ని ధ్యానించుచు ఉన్నట్లయితే వాడు ధన్యుడవుతాడు. ఎందుకంటే ధర్మశాస్త్రమునందు ఆనందిస్తున్నావు అంటే యెహోవాకి యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. కాబట్టి చక్కని జ్ఞానము దేవుడు మనకు దయచేస్తాడు. అలాగున ఉన్నటువంటి వారు ఎలా ఉంటారమ్మా, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అర్థమైందా? అంటే సమయానుకూలమైనటువంటి ఫలాలు ఫలించేటటువంటి మంచి చెట్టుగా నీవు ఎదుగుతావు. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఆనందిస్తున్నప్పుడు, దివారాత్రము మనం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు. అర్థమైంది? అంటే మన ఆలోచన ఏమై ఉండాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రం అందు ఉండాలి. ఆచరణ ఆరాధించే విధానంలోను ధ్యానం చేసే విధానంలోను ఆచరణ కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఆ రీతిగా ఉంటే అతడు చేయనిదంతా కూడా ఏమవుతుందమ్మా, సఫలమవుతుంది. ఇప్పుడు మనకు ఒక విజన్ ఉంది, నా దేవుళ్ళో నేను ఒక వింతగా ఒక నూతన సృష్టిని సృజించేటటువంటి విధానంతో కట్టబడాలి. ఆ మంచి జ్ఞానం ఎక్కడుంది, నా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అందు ఉంది. ఆ గ్రంథమందు నేను ధ్యానం చేస్తున్నా, ఆ గ్రంథమందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి నేను చేయు సమస్తము కూడా ఏమవుతున్నాయి, సఫలమవుతున్నాయి. ఎందుకు సఫలమవుతున్నాయి అంటే లెస్సైన జ్ఞానము చొప్పున నడిపించుచూ ఉంటాడు. కాబట్టి ఇది వద్దు, ఇది చేయొద్దు, చేయట్లేదు, ఆ ప్రాబ్లం లేదు కదా, ఇంకా ఇదిగో ఇచ్చేయి, చేశాను, సఫలమే కదా. ఏమ్మా, ఇదిగో ఇక్కడ వే వాళ్ళు, అయ్యా రాత్రంతా వేసామే, ఇక్కడ ఒక్కటి పళ్ళ, అయినా నీ మాట చొప్పున వేస్తున్నావు. మాట వినుట వలన మహిమను చూస్తాం. అర్థమైందా? వినటం అంటే ఏదో విని వదిలేయటం కాదు, విశ్వసించుట వలన, అర్థమైందమ్మా, ఆయన మహిమను మనం చూస్తాం. 2 దోణెల నిండా విస్తారమైనటువంటి చేపలు వలలు పిగులునంతగా దొరికాయంటే అది ఎలా? ఆయన మాట, ఆయన ఆలోచన, ఆ చొప్పున నడవడిక. మనం ఆ రీతిగా నడిచేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనమంతా కూడా ప్రార్థన చేసిన, వేడుకున్న, వేదన పడ్డ సమస్తము కూడా సఫలపరచుకున్నట్టుకే మనం చేస్తుంటాం కదా, అవునా కదా? ఏదైనా అనారోగ్యం వస్తే దేవుడికి ప్రార్థన చేస్తామా లేదా? ఎందుకు? అది తీసేయమని. మనం చేయనిదంతా సఫలం అవ్వాలంటే ముందు మనం ఎలా ఉండాలి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, మనం దివారాత్రములు ధ్యానం చేయాలి మనం. అర్థమైందా? అలాగున చేసి ఆ రీతిగా మనం ఉంటే మనం చే సమస్తము కూడా సఫలం అవుతాయి, కానీ విఫలం ఏమీ కూడా కావు. కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడండమ్మా, సామెతల గ్రంథము
24వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూడండి. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును. చాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటున్నాడు? నీటి కాలంలో ఎవరైనా నాటబడిన చెట్టు వలెను, అలాగే తన కాలమందు ఫలమిచ్చే విధంగాను, అలాగే తను చేయి సమస్తము సఫలపరుచుకునేవాడుగాను ఉంటున్నాడు. అయితే ఎందుకంటే వారికి ఏమొస్తుంది? దైవ జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం వలన ఏం జరుగుతుందమ్మా? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. మనం ఒక భవంతిగా ఇల్లు ఒక చిన్న ఇల్లుగా అంటేనే జ్ఞానం కావాల్సి వచ్చినప్పుడు ఒక భవంతిగా కట్టబడవలసిన వారుగా, ఒక చరిత్రను సృష్టించబడేవారుగా కట్టబడవలసిన వారుగా మనం ఉండాలి అనుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకంత జ్ఞానం మనకు కావాలి. కాబట్టి జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అదేమవుతుందమ్మా? స్థిరపరచబడును. స్థిరపరచాలి. ఎవరికి కడితే ఉపయోగం ఉందా? ఇప్పుడు పేక మేడలు కడతారు, గాలి వస్తే ఏమవుతాయమ్మా? స్ట్రాంగ్ గా ఉంటాయి, కదలకుండా కదా. 10 అంతస్తులు కడితే 10 అంతస్తులు కూడా చెక్కు చెదరదు కదా పేక మేడ. ఎవరేం చెప్పరు? పడుద్దా పడదా? పడిపోయిద్దా? మరి ఎలాంటిది కట్టాలి మనం? ఎటువంటి విపత్తు వచ్చినా ఏమా కదిలించబడిన విధానంతో కట్టాలంటే అది స్థిరపరచబడి ఉండాలి. స్థిరపరచాలి అంటే పునాది వేయబడాలి. అంటే దేవునిలో నువ్వు కట్టబడాలి అంటే మొదట దున్నబడాలి, తర్వాత నలుగొట్టబడాల, తర్వాత పునాది వేయబడాల, తర్వాత కట్టడము నిర్మించుటకు స్థిరపరచాల. అంటే ఆ పిల్లర్స్ అన్ని వేస్తారు కదా, తర్వాత నిర్మించబడతావు, తర్వాత చక్కబెట్టబడతావు, తర్వాత అలంకరించబడతావు, తర్వాత ఏమవుతావు? సృష్టించబడతావు. ఏం సృష్టించబడతావు? నువ్వు సృష్టించబడటం కాదు, నువ్వు ఒక చరిత్రను సృష్టిస్తావు. అర్థమైందా? ఎందుకంటే తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. సర్వ సంపదలు అనగానే వెంటనే వజ్రాలు, వైడూర్యాలు, నగలు, డబ్బు అని కాదు. సర్వ సంపదలు అంటే దేవునితో కొలువై ఉన్నటువంటి గృహముగా, పరలోక సైన్య సమూహముతో నిండినవి. ఎందుకంటే పరలోక సైన్య సమూహమే దేవునితో వచ్చినప్పుడు, దేవుడే నీ ఇంట ఉన్నప్పుడు నీకు లోటేంటి? నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుండలో ఉన్నటువంటి బియ్యము అయిపోతున్నాయో లేదో నీకు తెలియకపోవచ్చు. ఎవరికి తెలుసు? ఆయన చూస్తాడు. ఎందుకని? నీ అవసరత ముందుగా ఎరిగిన దేవుడు. అర్థమైందా? ఆయన మాట విన్నందుకు ఒక స్త్రీ గృహములో ఏం పోలేదమ్మా? ఆ స్త్రీ యొక్క ఆ తొట్టి నిండుకొని పోవడం అంటే ఏంది? అయిపోలేదు. బుడ్డిలో నూనె తరిగిపోలేదు. అంతేకాదు ఆ ఇంట్లో దీపం ఆర్పబడలేదు. అర్థమైందా? దీపం ఆర్పడం అంటే అర్థం ఏంటి? ఏమా? దీపం ఆర్పడం అంటే అర్థం ఏంటి? చనిపోవటం. ఆ ఇంటికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అర్థమైందా? కాబట్టి మనము జ్ఞానము కలిగిన వారుగా ఉండాలంటే మనతో దేవుడే మాట్లాడాలి. అర్థమైందా? కనుక దేవుడు మాట్లాడంటే మనం ఎక్కడ ఉండాలి? ఏం చేయాలి? మనం ధర్మశాస్త్రమందు ఆనందించాలి, దివారాత్రములు ధ్యానం చేయాలి. అలాగే జ్ఞానము గలవాడు ఎవరమ్మా? బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును. అర్థమైందా? చాలా మంది అంటుంటారు, విన్నారా? కండబలం కన్నా బుద్ధి బలం గొప్పది. అర్థమైందా? మొన్ననో పిల్లలు లయన్ కింగ్ సినిమా పెట్టారు. అందులో సింహం ఉంటుంది, 2 సింహాలు ఉంటాయి, అన్నదమ్ములు అనమాట. ఒక సింహం రాజు, ఒక సింహం ఏమో తమ్ముడు. దేనికో ఇన్వైట్ చేయడానికి ఆ సింహం వెళ్ళి పిలుచుద్ది. పేరు గుర్తు రావట్లేదు సింహం పేరు, రెండవ దాని పేరు
రా అని పిలిచినప్పుడు వెళ్ళిపోతా ఉంటే రాజుకు వెన్ను చూపించకూడదు నువ్వు అంటాడు. రాజు అంటే వెన్ను చూపించలేదు కానీ తొలగి వెళ్ళిపోతున్నాను అంటే నాతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డావా అంటాడు. మళ్ళీ నీతో యుద్ధం నేను చేస్తానా అని ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? నీతో తలపడితే ఎప్పుడు గెలుపు నీదే, కానీ తెలివితో ఎప్పుడు గెలుపు నాదే అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆలోచించి నేను ఏదైనా చేస్తాను, కాబట్టి ఇప్పుడు నీతో తలపడి ఓడిపోయే అంటే గొప్ప తక్కువ అని నేను చెప్పట్లా, జస్ట్ అక్కడ సంభాషణ అది. అర్థమైందా? అంటే తెలివితో యుద్ధం చేస్తే ఎప్పుడు గెలుపు నాదే, బలంతో యుద్ధం చేస్తే ఎప్పుడు గెలుపు నీదే అన్నట్టుగా చెప్తారనమాట. కాబట్టి తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉంటాడు, జ్ఞానం గలవాడు బలవంతుడిగా ఉంటాడు. మరి మీలో ఎంతమందికి బలము కావాలనుకుంటున్నారు, ఎంతమందికి శక్తి కావాలనుకుంటున్నారు? మనం అంతా కూడా బలపరచబడాలనుకుంటాం కదా, మనంతా కూడా శక్తివంతులుగా ఉండాలనుకుంటాం కదా. ఎవరు కూడా నీరసంతో బలహీనంతో ఉండాలనుకుంటామా? అనుకుంటామా? అనుకోం. పిల్లల విషయం వేరు. స్కూల్ ఉందంటే వాళ్ళు చాలా బలహీనం అయిపోతారు. పరీక్ష ఉందంటే చాలు వాళ్ళకి అప్పటికప్పుడు టైఫాయిడ్ వస్తుంది. వాళ్ళ విషయాలు కదా నేను చెప్తుంది, మన విషయాలు. కాబట్టి మనం ఎలా ఉండాలమ్మా? బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలి. అలా రెండు విధాలా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి, తెలివి గల వాళ్ళగా ఉండాలి. జ్ఞానము రావాలన్నా, తెలివి కలిగి ఉండాలన్నా ఏమై ఉండాలి మనకు? దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించేవారుగా ఉండాలి, దేవారాత్రములు ధ్యానం చేసేవారుగా ఉండాలి. అర్థమైందా? అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనం ఏం చేయాలమ్మా? పఠనం చేయాలి. మాకు చదవటం రాదన్నా, చదవటం రాదు కానీ నేర్చుకోవాలి. అర్థమైందా? అక్షరాలు మన ఇంట్లో పిల్లల్ని ఎవరిని రాసిమన్నా రాస్తారు, చెప్పమంటే చెప్తారు ఇది 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 అని. ఒక్కసారి ఆ అక్షరాలు నేర్చుకుంటే పరిశుద్ధ గ్రంథం చదవలేమా? చదవగలమా? లేమా? చదవగలం. చదవగలిగిన శక్తివంతులం మనం, నేర్చుకోగలిగిన బలవంతులం మనం. కాబట్టి మనం ఎందుకంటే చదువు అనగానే అమ్మో స్కూల్కి పోయి చదువుకోవాలా, ఈ వయసులో మేమే స్కూల్కి ఎవ్వరు వెళ్ళక్కర్లా, అక్షరాలు నేర్చుకుంటే చాలు. అర్థమైందమ్మా? దేవునితో నీవే డైరెక్ట్గా చదవగలవు దేవుని లేఖనాలని. అర్థమైందా? కాబట్టి మనం ఆ రీతిగా స్థిరపరచబడేవారుగా ఉండాలంటే తెలివిగల వాళ్ళుగాను జ్ఞానవంతులుగాను ఉండాలి. ఎందుకంటే బలమైన వాడిని కదిలించలేరు, శక్తివంతుణ్ణి ఓడించలేరు. ఓడించగలరా? బలవంతుణ్ణి కదిలించగలరా? కదిలించలేరు. కాబట్టి గమనించాలి. అలాగే చూడండమ్మా, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడడు, పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. చాలు. ఇక్కడ మనము నిర్మించబడేవారుగా ఉండాలంటే మనకు మొదట మంచి విశ్వాసం ఉండాలి. అర్థమైందా? చూడండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడెను, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ప్రపంచం ఎలా స్థిరపరచబడిందమ్మా? దేవుని మాట వలన నిర్మించబడింది. అంతేనా? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటే ఆయన సృష్టిని ఎలాగా? మాటతో, ఆ రీతిగా. అంతేకాని పదార్థముల చేత నిర్మించలేదు. కాబట్టి మనం గమనించాలి. సో విశ్వాసము చేత మనం గనక నింపబడిన వారుగా ఉంటే, విశ్వాస సహితమైనటువంటి వారుగా మనం ఉంటే, విశ్వాస జీవితంలో ఎదుగుచున్న వారుగా మనం ఉంటే, ముందుకు నడిచేవారుగా మనం ఉంటే ఏ రీతిగా ఉంటామమ్మా? ఎలా ఉంటాం? నిర్మించబడిన వారుగా ఉంటాం. ఎందుకంటే ఆయన వాక్యము చేత నిర్మించబడుతున్నాం, ఆయన చేతిలో సృష్టించబడ్డాం. ఆయన మాటతో నిర్మించబడితే ఎలా ఉంటాం? నిర్మించబడాలి అంటే ఆచరణ కావాలి మనకు.
ఆచరణ అవసరమా లేదా? ఆచరణ అంటే ఏంటి అర్థం? చేయటం. చేయటం. ఎలా చేయాలి? సింపుల్. మన అపోస్తులైన పౌలు గారు చెప్పి ఉన్నారు ఏమని? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. వెంటనే మనం ఈ మాట వినగానే ఆ అపోస్తులైన పౌలు ఏ రీతిగా ఉన్నాడో చూసేసి మొదట దేవుళ్ళలోకి రాకముందు ఆయన ఎలా ఉన్నాడో వాటిని కాదు అవలంబించాల్సింది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు, ఎలా స్థిరపరచబడ్డాడు, ఎలా నడిపించబడ్డాడు, ఎలా ఘనపరచబడ్డాడు. అర్థమైందా? ఆ రీతిగా మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. విశ్వాసము చొప్పున మనం సమస్తము గ్రహించేవారుగా ఉండాలి. అర్థమైందమ్మా? నీకు తెలియలేదా? దేవుని అడుగు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను నీకు నేను వివరించేదను, తెలియచేసేదను. అర్థమైందా? మరి ఆయనే చెప్తానంటున్నాడు. ఎవరినో వీళ్ళు అడగమంటున్నాడా? నన్ను అడుగు, నేను చెప్తా అంటున్నాడు కదా. మరి ఆయన అడుగుతున్నాం మనం? అడుగుతున్నామా? ఆయన అడిగేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన అడగగానే ఆయన ఇచ్చే దేవుడు. ఇవ్వడా? అడుగుని మీకు ఇవ్వబడును. ఇస్తున్నాడా లేదా? ఇస్తాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. మనం ఎందుకంటే మనము ఎవరుగా ఈ సంవత్సర కాలంలో మనం ఎవరుగా నిర్మించబడాలమ్మా? నెక్స్ట్ ఇయర్కి మరలా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఒక క్రొత్త భవంతిగా, దేవుని యొక్క నూతన సృష్టిగా, చరిత్రను సృష్టించబడిన వారుగా. అంటే వెంటనే అన్న ఇప్పుడు నేను ప్రపంచం మొత్తానికి తెలియాలా? ప్రపంచం మొత్తానికి నువ్వు తెలియక్కర్లా. నీ గొప్పతనం నీ దేవునికి అనుదృష్టి ఎదుటుంటే చాలు. అర్థమైందా? యూట్యూబ్లో కనిపించే సేవకుల్లాగానో లేదా యూట్యూబుల్లో బాగా ప్రాచుర్యం పొందుకున్నటువంటి గొప్ప దైవజనులాగానో మనం అవ్వక్కర్లా. నీ సహోదరికి, నీ పక్కన నీ సహోదరికి వచ్చినటువంటి సందేహాన్ని నీవు నివృత్తి చేయగలిగితే చాలు. అర్థమైందా? దేవునికి సంబంధించినటువంటి ఒక లేఖనము అర్థం కాక అడిగినప్పుడు సరైన విధానాన్ని వివరించగలిగినటువంటి జ్ఞానం పొందుకుంటే చాలు. నువ్వు సృష్టించబడిన దానివే. ఎందుకని? మర్మమైన విషయము బయలుపరచబడిందంటే నువ్వు దేవునికి శిష్యురాలు అయినట్టే కదా, అవునా కాదా? కాబట్టి ఆ రీతిగా మనం నిర్మించబడేవారుగా, విశ్వాసము చేత నిర్మించబడేవారుగా ఉండాలి. దేవుని వాక్యము చేత నిర్మించబడేవారుగా ఉండాలి. పదార్థము చేత నిర్మించబడిన వారుగా కదా. అంటే పదార్థం అంటే ఈ రక్త మాంసముల చేత ఏదో మనం బాగా తిని ఇంకా లావయ్యి ఇంకా బలాన్ని తెచ్చుకున్న వారుగా కాదు. అర్థమైందా? నీవు సన్నగా ఉన్నా నిన్ను పేరు పెట్టి పిలిచి గౌరవించేవారే, నువ్వు లావుగా ఉన్నా నిన్ను పేరు పెట్టి పిలిచి గౌరవించేవారే. అంతేగాని నువ్వు సన్నగా ఉండిపోయావు అని చెప్పేసి నిన్ను ఇట్రా అని పిలవరు. నువ్వు లావుగా ఉన్నావు అని చెప్పేసి ఏమండి అని గౌరవించరు. నువ్వు ఎలా ఉన్నా నీ సహోదరులు నిన్ను పేరు పెట్టి గౌరవించే పిలుస్తారు. అర్థమైందా? పదార్థము చేత నీవు నిర్మించబడకూడదు. గమనించు. విశ్వాసము చేతను దేవుని యొక్క వాక్యము చేతను నిర్మించబడే విధంగా ఉండాలి నీవు. అప్పుడు నీవు కదిలించబడవు. ఇందా మనం చెప్పుకున్నాం పేక మేడ అని. అర్థమైందా? ఆటుపోట్లకు పడిపోయేటటువంటి ఆ యొక్క భవంతి, ఏ భవంతం అది? సముద్రపు ఆటుపోట్లకు పడిపోయే భవంతి ఏంటిది? ఇసుకతో కట్టే భవంతి. ఉపయోగం ఉందా? 4-5 అలలు వచ్చినాయి అంటే నేలమట్టం అయిపోద్ది. మొదట నీళ్ళు వచ్చి పైన పడ్డప్పుడు కొద్దిగా కరిగి కనపడచ్చు, మిగతా ఆ భవంతి అంటే అలాగే ఉండి ఉండొచ్చు. కానీ పదే పదే వచ్చేటటువంటి ఆ యొక్క ఇబ్బందులతో ఆ భవంతి మొత్తం కరిగిపోతుంది. అర్థమైందా? అదే ఒక స్థిరమైన పునాదితోటి కట్టబడినటువంటి ఒక భవంతిని ఆడబెట్టు, ఎంతటి పెద్ద అలైనా తగిలి మరలా అది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఇంచు కూడా కరిగించలేదు. కరిగించగలుగుతామా? కరిగించలేదు. కాబట్టి అంత గొప్ప విశ్వాస జీవితాన్ని మనము జీవించాలి. నిర్మించబడిన వారుగా మనం ఉండాలి. అలాగే చూడమ్మా, యాకోబు పత్రిక 1 కొంచెం స్పీడ్గానే ఫినిష్ చేస్తాలే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.
హృదయములను ఏం చేయాలమ్మా మనం? స్థిరపరచుకోవాలి. ఎందు నిమిత్తము? ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అంటే కలవరపడకూడదు, కంగారు పడకూడదు, అలజడి వచ్చే విధంగా జీవించకూడదు, ధైర్యంగా ఉండాలి. అర్థమైందమ్మా? పడిపోయేవారుగా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. నిలబడేవారుగాను, పోరాడేవారుగాను, గెలిచేవారుగాను ఉండాలి మనం. అర్థమైందా? ఎటువంటి స్థితి వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనం ఎప్పుడు గెలిచేవారుగానే ఉండాలి, ఓడిపోయేవారుగా ఉండకూడదు. అర్థమైందా? గెలిచే విధానంలో దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఏ రీతిగా అంటే, నేను ఒక చరణాన్ని యాడ్ చేశాను, పాడతాను చూడండి. కథకాలం అంతా నీ నీడలో నా పాట విన్నారు కదా, ఆ చివరి చరణం నేను పాడతా చూడండి అమ్మా. బంధమే బల్లెమై పొడిచిన వేళ నీ దేహ గాయములు చూపావయ్యా, సేవయే సంకటమైన వేళ నీ సన్నిధిలో నన్ను నడిపావయ్యా, నా తోడుగా నీవు నిలుచుండగా ఎదిరింతును ఏ స్థితినైనను, నా తోడుగా నీవు నిలిచుండగా ఎదిరింతును ఏ స్థితినైనను. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడేనా నీ కీర్తన, పొగడేనా వేణోలన. పాడేనా నీ కీర్తన, పొగడేనా వేణోలన. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, విభుడవు నీవయ్యా. ఎందుకంటే మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి, వినిపించే మాటలను బట్టి, కలవరబెట్టే సంఘటనలను బట్టి పడిపోయేవారుగా కనుక మనం ఉంటే నిలబడగలిగిన వారుగా ఉండుటకు అర్హత లేని వారుగా ఉంటాం. అర్థమైందా? కనుకనే ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండాలి. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడవచ్చు, అవమానాలు ఎదురవ్వచ్చు, బంధువులే బల్లెల్లా పొడవచ్చు, సేవ చేసే విధానమే సంకటమైపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి పనిని కూడా అవమానకరంగానో దూషణకరంగానో అభివర్ణిస్తూ ఉన్నప్పుడు చేయగలుగుతారమ్మా? ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి ఎవరికన్నా పాపం బయట ఉన్నటువంటి పేదవారికి ఏమైనా పంచుతా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదైనా మాటలతో దూషించారు, అబ్బా వీళ్ళు గాగా చేస్తున్నారులే అని దూషించారు అనుకో, వాళ్ళు చేయగలుగుతారా తర్వాత మరలా? అంటే ఎంత కష్టమైపోతుంది చేసే సేవ కూడా. అలాగే సేవ సంకటమై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడమ్మా? బంధాలు అంటే బంధువులే బల్యాలై పొడుస్తున్నప్పుడు ఆయన గాయపడ్డ దేహాలని చూపించి గాయాలని చూపించి దేహంలో ఇవన్నీ పొడిచింది ఎవరు? మేకులు కొట్టింది ఎవరు? కొరడాలతో కొట్టింది ఎవరు? నా వాళ్ళు కారా అమ్మా? యేసయ్య చెప్తున్న మాట, నన్ను పొడిచింది ఎవరు? మేకులు దిగ్గొట్టింది ఎవరు? నా వాళ్ళు కాదా? నా బంధువులు కాదా?
నా రక్త సంబంధీకులు కాదా? మరి నేను కృంగిపోయానా అన్నప్పుడు ఆయన చూపించినప్పుడు, అలాగే ఆయన సేవ చేసే విధానంలో కష్టతరమైనప్పుడు, కష్టం అంటే మందిరం లేకనో, స్థలం లేకనో, లేదంటే విశ్వాసులు లేకనో కాదు, చేసే సేవను కూడా అవమానపూరితంతో అనేకమైనటువంటి మాటలతో అభివర్ణిస్తూ ప్రచురపరుస్తున్నప్పుడు ఆ విశ్వాసులకైనను సేవ చేసే వారికైనను ఎంత కష్టంగా ఉంటుందమ్మా. ఉంటుందా ఉండదా? ఎంత బాధ కలుగుతుంటుంది. అయినా సరే ఆయన సన్నిధిని తోడుగా ఉంచి లేవనెత్తాడే కానీ పడిపోయేలా చేయలే. అర్థమైందా? నిలబెట్టాడే కానీ జారిపోయేలా చేయలే. కనుక ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా ఎదిరిస్తానని చెప్పేసి ఆ చరణాన్ని ఆ చరణంలో ఉన్న ప్రతి పదం కూడా దేవుడు అందించింది. ఎన్ని రోజుల్లో? జస్ట్ రేపు పాడాలనుకున్న పాటకు, అంటే 31కు లాస్ట్ సండేకి, చివరి ఆదివారం పాడాలనుకున్న పాటకు 2 రోజుల ముందు దేవుడు అందించినటువంటి ఆలోచనలు. ఎందుకంటే సేవ మొదలుపెట్టిన విధానాన్ని ఆలోచించినప్పుడు ఆ గడిచిన దినముల్లో, ఎందుకంటే సపరేట్ కాకముందు ఉన్నటువంటి విధానం వేరే, పక్కకు పోనప్పుడు ఉన్న విధానం వేరు, పక్కకు పోయిన తర్వాత ఎదురైన పరిస్థితులు వేరు. అర్థమైందా? ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు బలపరిచిన విధానాన్ని, కాపాడిన విధానాన్ని, దాచిపెట్టిన విధానాన్ని, మరి ఈ పాట రాసిన విశ్వాసి ఎవరో కానీ నిజంగా ఇక్కడ ఈ పాటలో ఉన్నటువంటి ఇవన్నీ గనక గమనిస్తే, పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చి నిలబడే సమయంలో నాకు ఎదురైనటువంటి అన్నీ కూడా కళ్ళ ముందు అట్లా వచ్చి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఎందుకంటే చూడండి, ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా, ఇక్కట్లతో నేను కృంగినను నీ చేనను తాకి లేపెనయ్యా, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. 2వ చరణం చూడమ్మా. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించేనయా, నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయ్యా, నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట, నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట, వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. ఈ చరణం నాకు ఎక్కడ ఎదురైంది తెలుసా? మా మావయ్య వాళ్ళ కూతురు పెళ్లి సందర్భం. అంటే నేను ఇదంతా సాక్ష్యంగానే పంచుకుంటున్నామా. పెళ్లి సందర్భము, పెళ్లి కూతురు చేయటానికి భోజనాలకు పిలిచారు. నేనే వడ్డిస్తున్నా భోజనం. అక్క వచ్చింది, ప్లేట్ తీసుకొని పెట్టా. చాలా అక్క అన్న, జీవితానికి సరిపడా పెట్టావుగా, ఇది చాలరా మాకు అని వెళ్ళిపోయింది. ఎంతమంది ముందు? నేను, నా బంధువులంతా ఉన్నారు అక్కడ. జీవితానికి సరిపడా పెట్టావుగా అమ్మకి నాకు, ఇది సరిపోదా మాకు అని వెళ్ళింది. అంటే ఆ మాట ఎలా స్వీకరించాలి అక్కడ? నేను
పలకరించిన పలకరింపులో ఏమన్నా లోపం ఉందా? ఏమన్నా ఒకవేళ వ్యంగ్యంగా మాట్లాడితే బాధపడింది అనుకోవచ్చు. ఇద్దరికి అమ్మది తీసుకొచ్చింది, అక్కది పట్టుకొచ్చింది, ప్లేట్స్ పెట్టాను, సరిపోతుందా అన్న, తప్పుందమ్మా. ఎందుకంటే ఒకరికి నువ్వు తీసుకెళ్తున్నావు, పెట్టింది సరిపోతే మళ్ళీ రావాల్సి వచ్చింది కదా, అందుకని అడగటంలో తప్పే ఉందా? జీవితానికి సరిపడా పెట్టావు కదా, మాకు ఇది సరిపోదా అని వెళ్ళినప్పుడు మాటే ముళ్ళుగా గుచ్చటం కాదా అది? నిజంగా దేవుడు మరి పాట ఎవరితో రాపిచ్చాడో, వారి బాధలు వారి కష్టాలు ఏమున్నాయో, కానీ ఆ బాధలతో ఆ కష్టాలతో మరలా ఒక నా జీవిత అనుభవాన్ని కలిపి పాడుకునే విధానంతో ఒక చక్కని చరణాన్ని దేవుడు అందించాడు. ఎందుకంటే అంటే నాకనే కాదమ్మా, ఈ లోకంలో అనేకులు అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ ఒంటరి అయినటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్న దేవుడు ఏమన్నా తెలుసా? నువ్వు ఒక్కడగా ఉన్నావు, కానీ ఒంటరి మాత్రం కాదు. ఎందుకంటే నీవు 1000 మందితో సమానమైన వాడు. ఎందుకని? నేను ఉన్నా. నువ్వు నీ హృదయాన్ని కలవరపడి, నీకు కంగారు పడవాక, స్థిరపరచుకొని ఉండు. నీకై నేనుండగా నాకై నువ్వు నిలబడలేవా? మరి నిలబడలేమా? నిలబడ్డామా లేదా? కదిలించబడ్డామా? కాబట్టి ఎందుకంటే కదిలించబడకుండా ఉండుటకై దేవుడు ఇచ్చిన గొప్ప, ఈ లోకంలో సరే ఎవరు కూడా అడగలేని ప్రశ్నించలేని విధానాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? స్వాస్యం. అర్థమైందా? నాకిచ్చిన ఈ లోక స్వాస్యమందు ఆయన మందిర నిర్మాణాన్ని ఏర్పరచుకున్నాడు. కదిలించబడుతుందా? కదిలించబడుద్దా? ఎవరికైనా వల్ల అయిద్దా? యుద్ధమే జరగచ్చు, కానీ విజయం నీదే. అర్థమైందా? యుద్ధం జరుగుతుంది, కానీ విజయం నీదే. కాబట్టి మనం స్థిరపరచుకొని ఉండాలి. కంగారు పడిపోయి భయపడిపోయి మనం పారిపోయేవారుగా ఉండకూడదు. అపవాది అనేక విధాలుగా మభ్యపెట్టుటకు, బాధించుటకు, తరిమివేయుటకు, బ్రింగుటకు వెతుకుతా ఉంటుంది. క్రీస్తు కొరకు స్థిరపరచబడి వాడిగా ఉన్నావా? నిన్ను కదిలించుటకు ఎవరికి కూడా శక్తి చాలదు. ఎందుకంటే జ్ఞానముతో నువ్వు ఎలా ఉన్నావు? బలవంతుడిగా ఉన్నావు. తెలివితో నువ్వు ఎలా ఉన్నావు? శక్తివంతుడిగా ఉన్నావు. దేవుని యొక్క ఆదరణతో ఎలా ఉన్నావు? స్థిరపరచబడి ఉన్నావు. ఇంకెవరు కదిలిస్తారు? నిన్ను కదిలించలేరు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా కలవరపడకూడదు, కంగారు పడకూడదు. అర్థమైందా? గమనించండి. అలాగే చూడండమ్మా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము. మరి మనమంతా కూడా ఆ రీతిగా స్థిరపరచబడిన వారుగా మనం ఉన్నప్పుడు, మరి సిద్ధపడి పూర్తిగా రెడీ అయిపోయినటువంటి ఆ భవంతికి ఏం కావాలి? అలంకరణ కావాలి. కావాలా వద్దా? ఏమా, ఇల్లు కట్టేసి వదిలేస్తే బాగుంటుందా? చూడటానికి ఏం వేయాలి? రంగులు వేయాలి, అలంకరించాలి. అప్పుడు ఎలా ఉంటుంది? చూడటానికి అందంగా ఉంటుంది. మరి అలాగే చూడండి, మనము క్రీస్తులో కట్టబడినటువంటి ఒక భవంతిగా ఉన్నాం, నిర్మించబడ్డాం, స్థిరపరచబడి ఉన్నాం. అయితే అలంకరించాలిగా. ఎలా అలంకరించాలో చూడండి. 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం చూడండమ్మా. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంటే ఎలా ఉండాలి మనము? చూడండి, రక్షణ వస్త్రములు ధరించుకున్న వారుగా ఉన్నాం, నీతి అను పై వస్త్రమును ధరించుకున్న వారుగా ఉన్నాం. అంటే ఈ మనం సొంతగా ధరించుకోవాలా, దేవుడే ధరింపజేశాడు. ఎప్పుడు? నువ్వు స్థిరపరచబడ్డావు. నువ్వు స్థిరపరిచి నిలబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? వాటిని నీకు ధరిస్తాడు. అర్థమైందా? అవి చూడటానికి ఏ రీతిగా ఉంటాయో చూడండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా. పెండ్లి కుమారుడు పాగా ధరించుకుంటాడు, అందంగా చక్కగా ఉంటాడు. అలాగే ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు.
అంటే ప్రశస్తమైన వస్త్రములు. పెండ్లిలో బాగా గమనించండి, ఒక వివాహ సందర్భంలో వివాహానికి వచ్చినటువంటి ఏ స్థితి అయిన వివాహం గమనించండి. అంటే తారతమ్యాలతో చెప్తున్నా, జస్ట్ అంటే కొద్దిగా తక్కువ వారు, పెద్దవారు, మిడిల్ వారు, పైవారు, ఏ స్థాయి వారైనా సరే ఆ స్థాయి వారికి సంబంధించిన వారుగా చెప్తున్నా. వారి యొక్క వివాహ విషయంలో పెండ్లి కుమార్తె కుమారునికి ఉన్నటువంటి వస్త్రముల కన్నా ఇంకా అధికమైన ధరలతో వస్త్రములు ధరించుకొని వచ్చేవారు ఉంటారా? వారి స్థాయికి నేను బాగా ఇది వినండి. ఇప్పుడు పని చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కువ రేటుతో కొంటారు. వాళ్ళ యజమానుని పిలిస్తే ఆ యజమానుడు వేసుకొచ్చే వస్త్రాలు ఇతనికన్నా రేటు ఉంటాయి. అట్లా కాదు నేను అంటుంది. వారి స్థాయిలో ఉన్నటువంటి వారు, వారి బంధువులు, అటువంటి వారందరితో చూస్తే ఆ పెళ్లి వధూవరులు వేసుకున్న వస్త్రములు కాస్ట్లీ ఉంటాయా, తక్కువగా ఉంటాయా? అంతేగా. ఏ స్థాయి అయినా సరే, ఇక హైలో ఉన్నా సరే, లోలో ఉన్నా సరే, ఎవరైనా సరే. మన అమ్మాయి కొడుకుతో కూతురుతో పెళ్లి జరిగింది, ఆ డ్రెస్లే కోట్లలో ఉన్నాయి. అర్థమైందా? అంటే ఇక్కడ ఆ పెళ్లి వస్త్రములు అనేవి ఎంత ప్రశస్తమైనవో ఆ రీతిగా నిన్ను అలంకరిస్తా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఆ పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. వస్త్రాలు ఎలా ఉంటాయి? హై రేంజ్, లో రేంజ్ కాదు, హై రేంజ్ లో ఉంటాయి. అలాగే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. అంటే మనము ఆలోచన చేసి, దున్ని, గుంటలు తీసి, పునాది వేసి, నిర్మించి స్థిరపరచబడ్డామా? నిన్ను అలంకరించే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దేవుడు తీసుకుంటాడు. ఎలా అలంకరిస్తాడమ్మా? రక్షణ వస్త్రముతోను, పై బట్టతోను, నీతి అను పై బట్టతో నిన్ను అలంకరిస్తాడు. అర్థమైందా? కాగా యెహోవాను బట్టి మనం ఎట్లా ఉంటాం? అందంగా తీర్చిదిద్దుతాం. అందంగా తీర్చిదిద్దినప్పుడు మనం ఎలా ఉంటాం? చూసేవారికి చాలా బాగా ఉంటాం. అవునా కదా? ఒక వింతగా తయారైపోయామంటే ఒక చరిత్రను సృష్టించేవారుగా ఉండమా? ఉండమా? ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించేవారుగా ఉంటాం. ఎప్పుడు అంటే నీవు దేవునితో అలంకరించబడ్డప్పుడు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అలంకరించబడతారా? ఉన్నది ఉన్నట్టుగా వేసుకొని వస్తారా? అలంకరించబడతారు కదమ్మా. మరి దేవునిలో నువ్వు కట్టబడ్డావుంటే నిన్ను దేవుడే అలంకరిస్తాడు. ఎలా అలంకరిస్తాడంటే నవ వధూవరులు ఎలా అలంకరించబడతారో అలా అలంకరించబడతావు. ప్రశస్తమైన వస్త్రములతో, రక్షణ వస్త్రముతో, నీతి అను వస్త్రముతో నువ్వు అలంకరించబడతావు. కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి. అయితే అలంకరించేసరి ఇంక అయిపోయింది, ఇక నేను నా ఇష్టం కాదు. అయిపోయిందా? ఎందుకని? మనం ఆలోచించాం, దున్నబడ్డాం, నలగొట్టబడ్డాం, పునాది వేయబడ్డాం, పునాదిని స్థిరపరచుకున్నాం, స్థిరపరచుకున్న పునాది మీద భవంతి నిర్మించాం, నిర్మించిన దాన్ని మరలా స్థిరపరిచాం. స్థిరపరిచిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మనల్ని అలంకరించాడు. అలంకరించడం అయిపోగానే మనం సృష్టించబడ్డాం. అర్థమైందా? అయితే అయిపోయిందంతా? అయిపోయిందా? లేదు, సమర్పించబడాలి. అయితే సమర్పించబడే విధానాన్ని దేవుడు ఇక్కడ ఏ విధంగా చెప్పాడు చూద్దాం. నిర్గమకాండ గ్రంథం చూడమ్మా. అంటే ఇవన్నీ కూడా నేను ఒక ఎగ్జాంపుల్స్గా మాత్రమే చెప్తున్నానమ్మా. మనం మరలా రేపు ఆదివారం నుంచి మనం పరిపూర్ణమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోతాం. నిర్గమకాండ గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడమ్మా. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యోబేసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించిదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవు ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము అని సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
ఐగుప్తు రాజు చాలు ఇక్కడ ఏం చేయాలి మనం? దేవుని కొరకు దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదము అని సెలవిమ్మని అతనితో చెప్పవలెను. అంటే వెళ్ళి రావటానికి మాకు అవకాశం ఇవ్వండి. అంటే ఇక్కడ మన సమర్పణ దేవునికి ఇష్టమైన దహన బలిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఎక్కడికి నడిపిస్తా అన్నాడు? పాలు తేనెలు ప్రవహించు కానా దేశమునకు నడిపిస్తా అన్నాడు. కానా దేశమేనమ్మది. మరి మనల్ని కూడా దేవుడు నిత్యరాజ్యానికి నడిపిస్తా అంటూ ఉండగా సమర్పించుకునేవారుగా ఉండాలి. వాళ్ళేదో ఆ రోజుల్లో దహన బలికి గొర్రెలను దూడలను సమర్పించారు, అలా కాదు. నిన్ను నీవు సమర్పించుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే కేవలం దేవుడు వాటిని సమర్పిస్తేనే వాళ్ళని అంత ఆశీర్వదించాడంటే నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఎంత ఆశీర్వదిస్తాడు? నిన్ను ఎంత హెచ్చిస్తాడు? నిన్ను ఎంత గణపరుస్తాడు? నిన్ను గణపరుస్తాడా లేదా? హెచ్చిస్తాడా లేదా? ఏమా, అవునా కాదా? మరి మనం సమర్పించుకునేవారుగా ఉండాలి. అర్థమైందా? మనం సమర్పించామంటే ఏదో మనం వెళ్ళిపోయి కోడినో పొట్టేలునో తీసుకొచ్చి లేకపోతే ఒక దూడను తీసుకొచ్చేసి సమర్పించడం కాదు సమర్పణ అంటే. నిన్ను నీవుగా అర్పించుకోవాలి దేవునికి. మళ్ళీ వెంటనే ఎట్లా ఆలోచించవాకండి, ఇప్పుడు మేము వెళ్ళి కట్టెలు పేర్చుకొని దాని మీద నూనె పోసి దాని మీద కూర్చొని మేము అగ్గిపుల్ల వెలిగించుకోవాలా అని కాదు. అంతగా మండుచున్న అగ్ని వంటి విధానముతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ మీదకు వచ్చే ఏ విపత్తునైనా సరే దహించవేయగలిగినటువంటి విశ్వాస విధానాన్ని పొందుకొని ఉండాలి. ఎందుకంటే నీవు సమర్పించినటువంటి సమస్తము దేవునికి దహన బలిగా అర్పించే విధంగా ఉండాలి. అర్థమైందమ్మా? అగ్ని అంటే ఏం చేస్తుందమ్మా? దహించి వేస్తుంది. అగ్ని జోలికి ఎవరిని వెళ్తారా? ఆ రీతిగా నువ్వు ఉండాలి. అర్థమైందా? అంటే మన ఒకరు అగ్ని నీ జోలికి వచ్చిన వారికే డేంజరు, నీవు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వారికే డేంజర్ అనే విధంగా ఉండాలి. అర్థమైందా? అంత గొప్ప విశ్వాస జీవితంలో పైకి ఎదిగే విధంగా ఉండాలి. మనం అగ్ని వేస్తాం అంటే ఇంటి చలిమంటలు ఎంతమంది వేసుకున్నారు? చలిమంటలు అనకుండా భోగి మంట అంటే ఎత్తారు చేతులు? చెప్పాలి. భోగి మంటలు ఎంతమంది వేశారు? చేతులు ఎత్తాలా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఏదైతే నేను భోగి మంటే కదా. సరే, భోగి మంట వేసిన అనుభవం అందరికి ఉంది కదా. మంట మీరు వేయగానే ఇట్లా కిందకి పరుచుకుంటుందా, పైకి లేస్తుంటుందా? ఎందుకని పైకి లేస్తుంటుంది అది? చెప్పండి. పక్కకి పరుచుకోవచ్చుగా. ఎంత గాలి కొడుతున్నా కూడా అది గాలికి ఇట్లా వాలినా దాని కొస మాత్రం ఎట్టుకుంటుంది, పైకే ఉంటుంది. ఎంత వాలినా పైకే ఉంటుంది. అర్థమైందా? ఆ అగ్ని సైతం దేవుణ్ణి ఆరాధిస్తుంటది, దేవుని వైపు తలెత్తి చూస్తుంటది. అది మనం మాత్రం పక్క చూపులు చూస్తుంటాం కదా. ఆకాశమందు ఆసీనుడైనటువంటి వాని ఎలా చూడాలి? మనం కన్నులెత్తి చూడాలి. నీవు దహించు అగ్ని వలె సమర్పించబడిన వారుగా ఉంటే నువ్వెప్పుడు కూడా తల ఎత్తుకొనే ఉంటావు, తల దించుకునే వారుగా ఉండవు. ఎందుకని? దేవుని చేత నడిపింపు కలిగిన వారుగా ఉంటాం కాబట్టి. అర్థమైందమ్మా? కాబట్టి ఇక్కడ సమర్పించేటటువంటి దహన బలి అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో నేను చదవమన్నానంటే, వాళ్ళని ఎక్కడికి నడిపిస్తా అంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, వారికి చెప్పి సెలవు తీసుకొని రమ్మంటున్నాడు. దేవుడు పర్మిషన్ తీసుకొని రమ్మంటున్నాడు. అయితే ఆ సమర్పించే విధానంలో దేవుడు వాళ్ళకి ఏమిస్తున్నాడో ఇక్కడ చూపిస్తున్నాడు. కాబట్టి మనం కూడా సమర్పించుకునే విధానంలో మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి ఘనపరిచే విధంతోనూ మహిమపరిచే విధానంతోనూ మనం ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు మనం తలెత్తుకునే వారుగా ఉండాలి. మీరు అగ్ని ఏదైనా వేయండి, ఊరికి అగ్గిపుల్ల వెలిగించినా సరే అది పైకే ఉంటుంది. మీరు పైన క్యాండిల్ వెలిగించి పైనుంచి ఊదుతా ఉన్నారనుకోండి, అది రెపరెపలాడినా కూడా అది ఎటుకి దూసుకుపోవాలని చూస్తుంటది, పైకే కదా. అవునా కదా? మరి నీవు దేవుని చేత
స్వయంగా హస్తకృత్యమై ఉన్నావు కదా. దేవుని హస్తకృత్యాలం కాదా మనం? అవును. అలా ఏందన్నా తిడుతున్నావు అంటున్నారా? హస్తకృత్యం అంటే అర్థం ఏంటి? దేవుని చేతితో నిర్మించబడిన వారు. చేతి పని. మళ్ళీ హస్తాల్లో అదంతా అర్థమైంది. కృత్యం అన్నావు అంటే తిడుతున్నావా? కాదు, అంటే పని. దేవుని చేత ఆయన చేతిలో చేసిన పని, ఆయన సొంతగా చేసిన పనివారం మనం. మనం ఎలా ఉండాలి? ఉవ్వెత్తున ఎగిసే అగ్ని కీలలుగా ఉండాలి. విశ్వాసములో స్థిరమైన వారుగా ఉండాలి. ఆర్పివేయుటకు వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఆ గాలినైనా సరే వేడి చేసి వెనక్కి పంపించే విధంగా ఉండాలి. గాలి వేడెక్కితే తేలికైపోతుంది. తెలుసా ఈ విషయం? తెలుసా తెలీదా? చల్లగాలి బరువుగా ఉంటుంది, వేడి గాలి తేలికగా ఉంటుంది. గాలిని పట్టుకుంది ఎప్పుడు, తూకం వేసింది ఎప్పుడు అని అడగద్దు. అర్థమైందా? ఎలా అంటే మేఘం అంతా కూడా ఎలా ఉంటుందమ్మా? తేమ గాలితో నిండి ఉంటుంది. ఓకే, ఈ గాలి అంతా వేడెక్కినప్పుడు ఏమైందంటే ఆ మేఘాన్ని కూడా కరిగిచ్చుద్ది, అప్పుడు వర్షం పడుతుంది మనకు. అలాగే ఈ గాలి అంటే ఆవిరి, గాలి వేడెక్కినప్పుడు ఈ నీటి బిందువుల్ని ఆవిరిగా మార్చుకొని తీసుకువెళ్ళిపోయి పైన మేఘంగా ఏర్పడిపోయి, ఎందుకంటే తేలికైపోయింది కదా, తేలికైంది కాబట్టి వెళ్ళిపోతుంది పైకి. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలి. వచ్చే విపత్తులు కావచ్చు, కష్టాలు కావచ్చు, కన్నీరు పెట్టే పరిస్థితులు కావచ్చు, ఏమైనా సరే వాటిని మరలా మనం వెనక్కి నెట్టేవారుగా, నిలబడేవారుగా, విశ్వాసంలో స్థిరమైన వారుగా మనము ముందుకు సాగిపోయేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.